వాయుగుండం ప్రభావంతో అల్లూరి ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా పడుతున్న వర్షాలకు డొంకరాయి, సీలేరు జలాశయాలకు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. సీలేరు ప్రాజెక్టు 7 గేట్ల నుంచి 1,11,000 క్యూసెక్కులు వదిలారు. సీలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శబరి పోటెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. జలపాతాల కూడా భారీగా వరద పోటెత్తింది. దీంతో సందర్శన నిలిపివేస్తున్నారు అధికారులు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నదులు, చెరువులు, ప్రాజెక్టులు జలకళ్లను సంతరించుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరద రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో కొల్లేరు వద్ద నీటి మట్టం నిలకడగా ఉంది. ఉప్పుటేరులోకి భారీగా వరద చేరుతోంది. అనకాపల్లి జిల్లా తాండవ రిజర్వాయర్కు వరద పోటెత్తింది. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 380 అడుగులు కాగా ప్రస్తుతం 378.9 అడుగుల దగ్గర వరద ప్రవహిస్తోంది. ఇన్ఫ్లో 2,793 క్యూసెక్కులు కాగా 2 స్పిల్వే గేట్ల ద్వారా 2,591 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కోనాం, రైవాడ, కళ్యాణలోబా, మేఘాద్రిగడ్డ, తాడిపూడి జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. తాండవ, శారద, గోస్తని నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసింది జిల్లా యంత్రాంగం. ఎగువన కురిసిన వర్షాలకు తాటిపూడి రిజర్వాయర్కు వరద భారీగా వచ్చి చేరుతోంది. 4వ నెంబర్ గేటును ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. కాకినాడ జిల్లాలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఏలేరుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.65 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 2 గేట్లెత్తి 7,775 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ప్రవాహం మరింత పెరిగితే 10 మండలాలలో 84 గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది. శ్రీకాకుళం జిల్లాలోనూ భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. పాతపట్నం మండలం కాపు గోపాలపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. నాగావళి, వంశధార ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలలో యంత్రాంగం అప్రమత్తమైంది.